నువ్వు నేను ఇంట్లోనే ఉంటాను జలజ. కానీ ఏది ఆగదు. నువ్వు మన చంటికి ఫోన్ చేయి. ఫోటోలు చూసి ఏం మాట్లాడలేదో. ముంబై గ్యాంగ్ ప్రమాదం కంటే ఇది పెద్ద ప్రమాదం. ఉదయం మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఏ రాత్రికో మీ దగ్గరకు వస్తాడు. ఈలోగా అతను చేసే ఘనకార్యాలేంటో మీరు చెప్పగలరా? నేను చెప్తాను. మొదటి భార్య దగ్గరికి వెళ్తాడు. ఆటో ఆటో మేడం, ఆ కార్ని ఫాలో కూర్చోండి చేయండి. మేడం. త్వరగా వెళ్ళు. అలాగే. తొందరగా వెళ్ళు బాబు. ఫాస్ట్గా వెళ్ళు బాబు. ఇంకొంచెం తొందరగా పోనీ. సరే మేడం. మీరు కార్తిక్ గారే కదూ? అవును. దీక్ష లోపలుంది, రండి. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే మేడం. ఇప్పుడే వస్తాను. కాఫీ, టీ ఏం వద్దండి. దీక్ష పైనుంది, పిలుచుకొస్తానండి. దీక్ష,
మీ అన్నయ్య ఎలా వచ్చారని ఆశ్చర్యపోతున్నావా? నీ మొబైల్లో నెంబర్ తీసుకొని నేనే పిలిపించాను. మిమ్మల్ని నేను పిలిపించానని దీక్షకి కోపంగా ఉందండి. మేమెంత పెద్ద ప్రమాదంలో ఉన్నామో అర్థం చేసుకోవట్లేదు. ఒకటికి 2 సార్లు చివరి క్షణంలో ప్రమాదం నుంచి బయటపడ్డాం. నేను ఒత్తిడి చేస్తుంటే ఉమెన్స్ హాస్టల్లో చేర్పించమంది. ఈ ఇంటి నుంచి మారొచ్చు. ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకోగలరా చెప్పండి? ఎందుకు ఇలా చేసావు దీక్ష? నిన్నే అడుగుతున్నాను, ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అన్నయ్య గుర్తు రాలేదా? నువ్వు అజయ్ దగ్గర ఉంటే ప్రమాదం అనే కదా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు అర్థమవుతుంది. వస్దా నిన్న ఆ రోజు అజయ్తో హాస్పిటల్కి పంపించకపోయినా చెప్పకుండా వెళ్లేదానివి. నిన్ను కంటికి రెప్పలా చూసుకున్న మీ అన్నయ్య గుండెలు బద్దలైనా నువ్వు లెక్క చేయవు. అది ఇప్పుడు గుర్తొచ్చిందా? నువ్వు రాహుల్కి ఫోన్ చేసావు కానీ నాకు చేయలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా నీకు ఈ అన్నయ్య గుర్తు రాలేదు. అసలు నేను ఎవరేమన్నారు? నీకు ఇష్టం లేని పని ఎవరు చేయమన్నారు? ఓ పక్క నేను ఎన్ని సమస్యలతో సతమతం అవుతున్నానో నీకు తెలీదా? అయినా ఇలా చేసావంటే నేను చేసిన తప్పేంటి? నువ్వు తప్పు చేయలేదన్నయ్య. అజయ్ని పెళ్లి చేసుకొని జీవితంలో సరిదిద్దుకోలేని పెద్ద తప్పు నేనే చేశాను. అందుకని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతావా? జరిగిందేదో జరిగిపోయింది. తననేమీ అనకండి. ఇప్పటికే తను చాలా కుమిలిపోతుంది. సరే, మేం బయలుదేరతాం. ఒక్క నిమిషం కార్తీక్ గారు. నా మీద కోపం పోయిందా? అన్నయ్యని సడన్ గా ఇలా చూస్తాననుకోలేదు శ్రద్ధ. ఆ షాక్ లో ఉన్నాను. నన్ను నువ్వు సొంత సిస్టర్ కంటే ఎక్కువగా చూసుకున్నావు. నీ మీద కోపం ఎందుకు? శ్రద్ధ, నువ్వు కూడా నా చెల్లెలాంటి దానివే. నువ్వే లేకపోతే దీక్ష ఏమో ఏదో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏదో ఒక రోజు నీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఇది రుణానుబంధం కాదు, స్నేహబంధం. దీక్ష,
వెళ్ళొస్తాం శ్రద్ధ. థ్యాంక్స్. బాయ్. బాయ్. వస్తాను శ్రద్ధ. ఓకే బాయ్. వీడెవడో మా అందరి గురించి తెలుసుకున్నాడు. సమయానికి బాబీ కూడా లేదు. ముంబై వెళ్ళొస్తానంది. బాయికి ఎలా ఉందో ఏంటో. ఒక్కడివే వచ్చావేంటి? అచ్చా, ఇప్పుడు చెప్పు, గురునారాయణ ప్రాణానికి ఎంత విలువ కట్టావు? బేరం మొదలుపెట్టింది నువ్వు. మొదట చెప్పాల్సింది నువ్వు మిస్టర్. 10. 10 లక్షల, కోటి రూపాయలు ఇస్తాను నువ్వు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే. భాయ్ ప్రాణం విలువ ₹1,00,00,000. క్యారే బిజ్జు. మిస్టర్ సుభాష్, డీసీపీ, అంధేరి, ముంబై. మీ అందరి హిస్టరీ నా దగ్గర ఉంది బిజ్జు. బాంబే బ్లడ్ గ్రూప్ మాత్రమే కాదు, అది ప్రయత్నం చేస్తే దొరుకుతుందేమో కానీ అది ఉన్న మనిషి కావాలి. ఆమె చంద్రముఖి. ఎంత కావాలి? 10 కోట్లు. అక్షరాల 10 కోట్లు. అన్నీ 1000 నోట్లే ఉండాలి. చాలా ఎక్కువ. బాయ్ ప్రాణమా? ఈ మాట బాయి వింటే నీ ఒంట్లోకి 100 బుల్లెట్లు పంపిస్తాడు. అంత అమౌంట్ అంటే నేను భాయిని కాంటాక్ట్ చేయాలి. చెయ్యి బిజ్జు. ఆలస్యం చేస్తే ప్రతి నిమిషము ప్రమాదమే. ముందు చంద్రముఖి వివరాలు కావాలి. అవి సరైనవని నేను నమ్మాలి. అడ్వాన్స్ తీసుకోకుండా నేను మాట్లాడను బిజ్జు. ఇందులో 50 లక్షలున్నాయి. ఇది అడ్వాన్స్ మాత్రమే. డీసీపీ సాబ్, అమౌంట్ ఓకే కదా? ఆ బోలియే చంద్రముఖి డీటెయిల్స్. నీకు చంద్రముఖి ఎలా ఉంటుందో తెలుసా? చూస్తే గుర్తుపట్టగలవా? చెప్పానుగా, హిస్టరీ మొత్తం స్టడీ చేశాకే ఇందులో దిగానని. చంద్రముఖి నిజంగా నాకు తెలియదు. హాస్పిటల్లో తన ఫైల్ మాయమైంది. మీ డాక్టర్ని చంపేసి ఆ ఫైల్ ఎవరో తీసుకెళ్లారు. వాళ్ళెవరో నాకు చెప్పండి సార్. మీకు ₹1,00,00,000 సపరేట్గా ఇస్తాను. నేను ఇంకా అటువైపు తొంగి చూడలేదు బిజ్జు. ఈమెనా చంద్రముఖి? అవును. చంద్రముఖి ఇప్పుడు ఎక్కడుంది? ఫుల్ పేమెంట్ అయ్యాక వివరాలు చెప్తాను.
త్వరగా బిజ్జు, ఇక నుంచి ఆలస్యం చేయకు. పేమెంట్ రెడీ అయ్యాక ఫోన్ చేస్తే ఎక్కడ కలవాలో చెప్తాను. ఆ తర్వాత చంద్రముఖిని ఎలా ముంబై తీసుకెళ్లాలో నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు బిజ్జు. నేను ఇంతవరకు ఎవరిని ఎన్కౌంటర్ చేయలేదు. అది నీతో మొదలు కాకూడదు. నైనే డీసీపీ సాబ్, మిమ్మల్ని నేను డబ్బుతోనే కలుస్తాను. ఫోన్ నేను చేస్తే బాగుండదు. వసుధ నుండే ఫోన్ రావాలి. ఇంతకీ కార్తీక్కి వసుధ ఫొటోస్ చూపించిందా? చూశాక కార్తీక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో? ఇవి ఎవరిచ్చారని అడిగితే నా పేరు చెప్తుందా? చెప్తే చెప్పని, వాడు నన్నేం చేయగలడు? నన్ను మర్చిపో అన్నాడు కదా. అందరూ నిన్ను శాశ్వతంగా మర్చిపోవడానికి ఈ పని చేశాను అంటాను. అప్పుడు చూస్తాను కార్తీక్ మొహంలో కనిపించే ఆ ఫీలింగ్స్. చంటి, తొందరగా చెప్పు. నేను కార్తీక్ను ఫాలో అయ్యి వసుధ ఇంటిని తెలుసుకున్నాను జలజమ్మ. మంచి పని చేశావు. ఇప్పుడు లోపలేం జరుగుతుందో నువ్వు సీక్రెట్ గా చూసే అవకాశం ఏమైనా ఉందా? కార్తీక్ ఇంటి నుంచి హడావుడిగా బయటకొచ్చి తన కారులో ఎక్కడికో బయలుదేరాడు. వెనకాలే వసుధ కూడా వెళ్ళింది. కార్తీక్ని ఆటోలో ఫాలో అయింది. కార్తీక్ ఓ ఇంట్లోకి వెళ్ళాడు. వసుధ కూడా వెళ్ళింది. కొద్దిసేపటికి తను మాత్రం వెనక్కొచ్చింది. అది ఎవరిలో నువ్వు చూసావా? లేదమ్మా, ఆ ఇల్లు మాత్రం గుర్తుంది. వసుధని మళ్ళీ నేను ఫాలో అయ్యాను, కానీ ఏదో ఆందోళనలో ఉన్నట్టు అనిపించింది. ముందు అది చందు ఇల్లు కాదో కన్ఫర్మ్ చేసుకో చంటి. ఇప్పుడు మనకి చందు ఇల్లు ముఖ్యం. అది ఎలాగైనా నువ్వు తెలుసుకోగలగాలి. అప్పుడే మనం అనుకున్న పని పూర్తవుతుంది. తప్పకుండా. నేను కార్తీక్ని ఫాలో అవుతున్నాను. చంద్రముఖి ఇల్లని తెలిసినా, అనుమానం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మమ్మీ, He's on the way. Break your phones and throw them away. No, 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 you can't get away. He's gonna get you anyway. ఎలా ఉంది నా ఇంట్రో? స్టైల్ మార్చా. ఇక నుంచి ఈ ఇంట్లో అన్నీ మారిపోవాలి యశోదరా. జలజ, ఇక నుంచి నువ్వు వంట పని చేయాలి. నువ్వు నా పని చెయ్యాలి. Throw them away. No, no, can't get away. She's gonna get you anyway. ఇక నుంచి నీకు అవమానం జరగడానికి వీల్లేదు. నా భార్యకి అవమానం జరిగితే అది నాకు జరిగినట్టు. నీ లక్ష్యాన్ని, నీ పగని, ప్రతీకారాన్ని ఈ
కొత్త నారాయణ తీర్చబోతున్నాడు.